షలోం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును, అండ్ ఐ విల్ గివ్ యూ అ ప్లేస్ అమాంగ్ దీస్ స్టాండింగ్ హియర్. ఢాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు. మలిన వస్త్రములు ధరించిన యెహోషువ దేవుని సన్నిధిలో నిలవబడగా దూత ఇతని వస్త్రములు తీసివేయమని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరిస్తున్నానని చెప్పారు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు సాతాను మనలను టెంప్టేషన్స్లో పడేలాగా ట్రాప్ చేస్తాడు. నిండా ట్రాప్లో ఇరుక్కున్న తర్వాత మన దోషాన్ని బట్టి మనం గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తాడు. ట్రాప్ నుండి బయటకు వచ్చిన తర్వాత హీ కంటిన్యూస్ టు రిమైండ్ us ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ బీన్ సిన్డ్. ఇలాంటి స్థితిలో దేవుని ముందు నిల్చున్న మనం మనలను ఏ రీతిగా కూడా డిఫెండ్ చేసుకోలేం. ఇక్కడే మన మాలిన్యమును తొలగించి మన శిక్షను భరించి దోష నివారణ గావించే ఏకైక మార్గం దేవాది దేవుని నిత్య కృప. ఆయన ముందర నిలవగలిగిన శక్తి గలవారమగునట్లు దేవుని యొక్క కృప మనలను బలపరుస్తుంది. God will never defend the sins of his children, but he will always defend his children. హల్లెలూయా. మన స్వనీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలని ఎరిగి వాటితో మన మాలిన్యాలను కప్పుకోవటానికి ప్రయత్నించకుండా దేవుని ముందర యథార్థంగా నిలబడితే మనలను క్షమించి నీతి వస్త్రాలను ధరింపచేసి నిత్యము తన సన్నిధిని నిలిచి ఉండే భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తారు. ఇదెంతో గొప్ప భాగ్యము కదా. మా ప్రభువా, నిరంతరము మీ సన్నిధిలో ప్రహర్షించే భాగ్యమును అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఇటు శ్రేష్టమైన ధన్యతను ఇంకా మిమ్మల్ని ఎరగని వారికి చేరవేయటానికి తగిన జ్ఞానమును పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.